ఆస్కార్ అవార్డు వస్తుంది నీకు. చూసారు ఇది ఒకసారిగా తాపు చూపింది, తట్టుండేది. ఇప్పుడు ఎలిజబెత్ రాణి ఉంది కదా, ఆమె వేసుకునే కిరీటం అంటే ఇది వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫిష్. ఇది పట్టుకుంటే షాక్ వస్తుంది. ఇవి చూసారా ఏ రకంగా ఉన్నదో, షేప్స్ వచ్చేసరికి కిరీటం లాగా ఉన్నాయి. ఇది చూసారా ఏర్లు వచ్చినాయి. ఇవన్నీ వచ్చేసరికి గ్లోబల్ లా చేసి పెట్టారు, మొత్తం కూడా రౌండ్ షేప్ లో చేశారు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. వెల్కమ్ టు ఇండియా సీషెల్ మ్యూజియం. ఇది వచ్చేసరికి మన ఇండియాలో లార్జెస్ట్ అనమాట, మన ఏషియాలో ఉన్న లార్జెస్ట్ సీషెల్ మ్యూజియం. ఇది వచ్చేసరికి ఎక్కడ ఉందంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే మహాబలిపురం. మనకు వచ్చేసరికి మహాబలిపురంలో అయితే ఈ మ్యూజియం ఉంది. ఇక్కడ ఒక సీషెల్తో పాటే కాకుండా డిఫరెంట్ మ్యూజియంస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా టికెట్ ప్రైస్ ఎంత ఇవన్నీ చూపిస్తాను. మీరు ఎప్పుడైనా సరే మహాబలిపురం కానీ వస్తే మహాబలిపురంతో పాటు సీషెల్ మ్యూజియం, అదేవిధంగా బటర్ఫ్లై గార్డెన్, ఈ రెండింటితో పాటు కవర్ చేసుకోండి. ఎందుకంటే మహాబలిపురం వచ్చి ఈ 3 కవర్ అయ్యి వెళ్తాయి. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే మనకి డైనోసార్ పార్కులు కూడా ఉన్నాయి, లోపల డైనోసార్ పార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. థీమ్ అయితే బాగుంది. మనకు వచ్చేసరికి ఎంట్రీ ఇది, లోపల అయితే వెళ్దాం పండి ఎలా ఉందో. కార్ పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ, కార్ పార్కింగ్ ఏమి ఇబ్బంది పడలేదు. ఇక్కడ మనకు టికెట్ రేట్లు అయితే ఇవి డిఫరెంట్ రేట్లు అయితే ఉన్నాయి. కాంబోస్ తీసుకోవాలంటే ఈ విధంగా ఉన్నాయి మొత్తం ప్రైస్. కానీ ఇక్కడ మనకి అన్ని కాంబోలు కలిసి అయితే మనకి 400 అయితే పడుతుంది. ఒకవేళ ఇక్కడ షూటింగ్ చేయాలంటే మొబైల్ కెమెరాస్కి అయితే ఈ అమౌంట్ అయితే పే చేయాలి. మన టికెట్ తీసుకున్నాం. మనం అయితే ఈ టికెట్ వచ్చేసరికి 500 రూపాయలు పడింది. దీంట్లో ఏమేమి ఇచ్చారంటే 8 ప్లేసెస్, మొత్తం కూడా 8 మ్యూజియంస్ చూసేదానికి, అదేవిధంగా కెమెరాకి. దాని తర్వాత వచ్చేసరికి ఒకవేళ ఇక్కడ షాపింగ్ చేయాలంటే 5% అయితే డిస్కౌంట్ వస్తుంది అనమాట ఈ కాంబో ఆఫర్ ప్రకారం. ఇవైతే మనకి ఇచ్చున్నారు. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఎంట్రన్స్లో అసలు ఏ మ్యూజియం ఉందని చూద్దాం. టికెట్ కౌంటర్ పక్కనే వచ్చేసరికి మినీ ఏషియా మినరల్ మ్యూజియం ఉంది. దీని లోపల ఏమున్నాయి చూద్దాం. చూసారు కదా ఎలా ఉందో. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాయి లోపల. బటర్ఫ్లై పార్క్ వెళ్ళుంటే కూడా నేను బటర్ఫ్లై పార్క్ వీడియో పెడతాను. నేను కొన్ని కారణాల వల్ల నేను పెట్టలేదు లాస్ట్ టైము. నేను ఆ వీడియోలో పెడతాను మీకు. దాని లోపల ఎలా ఉందో థీము, సేమ్ అదే థీమ్ చేశారు. ఇదంతా గవ్వలతో ఆ థీమ్ అనమాట. ఇదంతా కూడా శంఖాలు, ఇవన్నీ మొత్తం అదే గవ్వలతో చేసింది. ఇది పైన చూసారా మొత్తం కూడా గవ్వలతో చేసినవి. మనకు అక్కడక్కడ గవ్వలతో ఎట్లా చేస్తున్నారో చూడండి. అది ఆ పైన మొత్తం కూడా అవే గవ్వలతో చేసినవి. అవి ఇవన్నీ కూడా గవ్వలతో చేసినవి. ఇక్కడ ఇదిగోండి, ఇవి కూడా ఇదంతా వచ్చేసరికి చెట్టులా చేశారు, గవ్వలతో డిజైన్ చేశారు. నైకర్ నైసా బాగుంది. ఇవి ముత్యాలలాగా లైట్లు పెట్టారు అందులో లవ్ సింబల్తో. ఇవన్నీ అయ్యే. ఇక్కడ వచ్చేసరికి శంఖాలు, డిఫరెంట్ శంఖాలు. వాటితో ఇవి రియలా ప్లాస్టిక్ అనే అర్థం కావట్లేదు, కాకపోతే టచ్ చేయకూడదు కాబట్టి మనం ఏం టచ్ చేయట్లేదు. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది. పైకి అయితే వచ్చాము ఇప్పుడే. పైన వచ్చే ఏంటంటే పైనుంచి కిందకి వ్యూ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అటు దిగొచ్చు. రాక్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా అయ్యే మనకి డిఫరెంట్ రాక్స్ ఉన్నాయి. అంటే సముద్ర మట్టం దగ్గర దొరికే రాక్స్ ఇవి, వాటితో డిజైన్ చేసినవి ఇవన్నీ. ఇటు కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసరికి గ్లోబల్ లా చేసి పెట్టారు, మొత్తం కూడా రౌండ్ షేప్లో చేశారు. ఇవి వచ్చేసరికి డిఫరెంట్ షేప్, ఇవి ప్లేట్ లాగా చేసి పెట్టారు డిఫరెంట్గా. ఇవి వచ్చేసరికి మొత్తం కూడా ఈ స్టోన్ నుంచి బ్రేక్ అయింది ఇది. ఇవిగోండి, ఇవి ఒక షేపు. కలర్స్ చూసారా అట్లా ఉన్నాయో. అసలు ఈ మినరల్ చూసారా, హెమాటైట్ అండి ఇది. ఇది ఎలా ఉందో చూడండి అసలు. ఇవన్నీ డిఫరెంట్ రాక్స్ అండ్ మినరల్స్ ఇవి. ఇప్పుడైతే మినరల్ మ్యూజియం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సీషెల్కి వెళ్తున్నాం. మనకి అక్కడక్కడైతే బయట ఇట్లా రంగు చేపలు ఉన్నాయి. ఇదే మ్యూజియం, సీషెల్ మ్యూజియం ఇది. ఇవన్నీ వచ్చేసరికి గవ్వలు. మొత్తం కూడా ఎన్ని రకాల గవ్వలు ఉండాలో, చిన్నవి నుంచి పెద్ద దాకా మొత్తం ఉన్నాయి. ఇది చూసారా ఏర్లు వచ్చినాయి. మీరు ఎప్పుడైనా ఒకేసారి ఇన్ని గవ్వలను చూసుంటే మటుకు నాకైతే కమెంట్ చేయండి.
నేనైతే ఇదే నా లైఫ్లో అంటే సముద్రాల దగ్గర చాలా చూశాను, కానీ ఇన్ని వింత వింత గవ్వల్ని, ఇన్ని రకాల గవ్వల్ని నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇది వచ్చేసరికి శంఖం అంటారు, అంటే మనకి సంక్రాంతి టైంలో అట్లాగా వచ్చి ఊపుతారు కదా, ఆ కేటగిరీ ఇది. చాలా పెద్దవి ఉన్నాయి శంఖాలు. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, ఇవి చూడండి. అద్భుతంగా ఉంది అసలు. ఇంత మంచి ఇవి అన్నీ వచ్చేసరికి ముత్యాలు ఉంటాయి కదా, ముత్యాలు ఉండేది. ఇప్పుడు మనం వాటి దగ్గరికి కూడా వెళ్తున్నాం. ఇక్కడ అన్ని బుక్స్ ఆర్ట్ కలెక్షన్ కూడా ఉంది. చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ, ఇంకా తక్కువే ఉంటాయి అనుకున్నాను. నేను చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో, చాలా పెద్దవి. ఈ ఆకారం ఏందో మీకు తెలిస్తే అయితే నాకైతే చెప్పండి, ఇది ఏందనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇది చూసారు కదా ఎంత పెద్ద గవ్వలు ఉన్నాయో, మొత్తం పెద్ద పెద్ద గవ్వలు. ఇవన్నీ కూడా చాలా ఆర్ట్ కలెక్షన్ అయితే చాలా ఉంది ఇక్కడ. ఇవి చూసారా ఎలా ఉన్నాయో, ఇవన్నీ వచ్చేసరికి శ్రీ వచ్చినవి. మనకు అలా ముళ్ళు చేప ఉంటాయి కదా, వాటి కేటగిరీ ఇవి. ఇవి చూసారా ఏ రకంగా ఉన్నాయో, షేప్స్ వచ్చేసరికి కిరీటం లాగా ఉన్నాయి. ఆల్చిప్ప, ముత్యాలు, ఇవన్నీ పెద్ద పెద్దవి. మనకి ఎక్కడెక్కడైతే ఇట్లా రెస్ట్ తీసుకునే ప్లేస్ కూడా ఉన్నాయి. ఇక ఈ మొత్తం కూడా ఈ శ్రీశైల్ మొత్తం కూడా ఇవే ఉన్నాయి. ఒక్కొక్క మ్యూజియంలో ఒక్కొక్కటి. ఇందాక వచ్చేసరికి మినరల్స్ చూసాం కదా, దాని తర్వాత ఇట్లా శ్రీశైల్. ఇదిగో ఇక్కడ చూడండి, మనకి ఇవి అసలు ఇది చూస్తేనే అర్థం కావట్లేదు ఏందని, ఇట్లా ఆకారం. ఇక ఇవన్నీ చిన్న చిన్న గవ్వలు. మిస్టర్ రాజా మహమ్మద్ ఇతని ప్రొఫెషన్ వచ్చేసరికి కలెక్టింగ్ శ్రీశైల్స్. మొత్తం ఎక్కడెక్కడైతే దొరుకుతాయో శ్రీశైల్స్ వాటిలన్నింటినీ కలెక్ట్ చేసుకొని ఇండోనేషియాలో, వియత్నాంలో ఆ విధంగా అయితే తీసుకొచ్చాడు. ఇక్కడైతే మనకి పెద్ద నౌకతో అయితే ఫిషింగ్ మ్యూజియం ఉంది. లోపలికి వెళ్దాం, ఫిషింగ్ మ్యూజియం చూద్దాం. మనకి పడవ తిప్పేదానికి కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి చేపలు ఆ కాలంలో ఎట్లా పట్టారు ఇవన్నీ కూడా. ఈ పద్ధతులు చాలా మందికి తెలియదు. ఈ పల్లెటూరులో పట్టేవి. ఇవి నదుల్లో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఈ వలలు అయితే వేస్తారు. ఇవి కూడా ఒక రకమైన వలలే. వీటిలో ఏంటంటే చేపలు ఇరుక్కుపోతాయి. ఇవన్నీ వచ్చేసరికి గ్యాలాల్లో కేటగిరీస్. ఎన్ని గ్యాలాలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. మొత్తం కూడా ఈ గ్యాలాలన్నీ యూజ్ చేసి చేపలను అయితే పట్టచ్చు. ఇది మొత్తం కూడా ఫిషింగ్ అనమాట. వలలు ఏ విధంగా నేస్తున్నారు మొత్తం కూడా. ఇవ్వండి పడవల్లో మనకి ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఫిషింగ్ బోర్డు, ఇవన్నీ పెద్ద పెద్ద షిప్పుల నుంచి బోటింగ్లు ఇవన్నీ. ఇదిగోండి ఇది చేపలు పట్టే దాంట్లో ఇంకో పద్ధతి. ఏది సువ్వలతో పడవటం, బాణాలు వేయటం, ఇవన్నీ తెడ్లు, యాంకర్లు ఇవన్నీ అవి. ఇవన్నీ యాంకర్కి సంబంధించినవి. కింద ఉక్కులు వేస్తారు కదా, అంటే షిప్పులు వెళ్ళేటప్పుడు ఉక్స్లో. ఇదిగోండి ఇప్పుడు ఫిష్లు ఇప్పుడు ప్రజెంట్. ఇవంతా మన పురాతన కాలం పద్ధతి. పురాతన కాలంలో అసలు మానవుడి మనుగడ స్టార్ట్ అయినప్పుడు చేపలు ఏ విధంగా పెట్టేవాడు. పిల్లలు అయితే ఆడుతున్నారు. ఇది జనరల్గానే ఉంది. మనం బయట ఏ విధంగా అయితే ఫిష్లు చూస్తాము మామూలుగా బయట అదేలాగా ఉంది. ఒకవేళ ఎవరైనా ఇది వద్దనుకుంటే మాత్రం ఇది సపరేట్గా అయితే ఇగ్నోర్ చేసుకోండి. మిగతా ఏమున్నాయో చూద్దాం. ఇంకా ఇది మామూలుగా ఫిష్ మ్యూజియం అంట. షార్క్ లోపలికి వెళ్దాం పండి. షార్క్ సొరచేప మనల్ని మింగేస్తుందా లేకపోతే మనమే సొరచేపను మింగేస్తామో చూద్దాం. ఫుల్గా ఉన్నారు క్రౌడ్. మనకి ఫిష్ స్పా కూడా ఉంది. మనకి ఫిష్ స్పా ఏదైనా సరే ఒకవేళ నేమ్స్ రాపియాలన్నా ఇవన్నీ అయితే ఉన్నాయి. వాటికి అయితే సపరేట్ అమౌంట్.
ఇప్పుడు టికెట్ ప్రైస్ వచ్చేసరికి 200, 15 మినిట్స్కి అయితే 100 రూపీస్. లోపలికి వెళ్దాం. ఇక్కడంతా ఫ్రెష్గా ఉంది. కాకపోతే ఇదైతే చాలా మంది ఏం చెప్తారంటే మెడికల్గా ఇది వచ్చేసరికి నాట్ రికమెండెడ్, ఎందుకంటే వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయని చాలా మంది అయితే చెప్తారు. మొత్తం కూడా ఇండియాకి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మన ఇండియన్ కల్చర్లో ఎంజాయ్ చేస్తున్నారు. లోపలికి వెళ్దాం. ఇవన్నీ నిజంగానే చేపలే, ఇవి స్టార్ ఫిష్ ఇవన్నీ అయితే బ్రతికే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న ఫిషెస్ అయితే మొత్తం పెట్టున్నాయి. అలిగేటర్ కూడా ఉంది ఇక్కడ, చూద్దాం. ఇది వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫిష్, ఇది పట్టుకుంటే షాక్ వస్తుంది. ఇదైతే ఒకటే అలిగేటర్ అయితే ఒకటే ఉంది. ఇది వచ్చేసరికి ఎంత యాక్టివ్గా ఉంటుందంటే చాలా రిఫ్లెక్షన్ స్పీడ్ చాలా ఎక్కువ దీనికి. అలిగేటర్ మనకి మెరైన్ కింగ్డమ్ ఉంది కదా, దాంట్లో అయితే చాలా పెద్ద అలిగేటర్లు ఉన్నాయి. నేను లాస్ట్ టైం వెళ్ళాను కానీ అప్పుడైతే నేను వీడియో తీయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు మటుకు నేను అక్కడ అయితే వీడియో తీస్తాను. అక్కడ షార్క్ కూడా ఉంది, మనకి సొరచేప కూడా ఉంది. ఇది చూసారా ఎట్లా ఉందో, తల మీద ఏదో లావుగా ఎత్తుగా ఉంది. ఇది ఫ్లవర్ హార్న్ అంటే ఇది. హాయ్ హాయ్ హాయ్. చూసారు కదా ఎలా ఉందో, చాలా దగ్గర నుంచి. ఇది వచ్చేసరికి బ్లాక్ పాకు అంట. ఎట్లా ఉందో చూడండి ఇది. హాయ్. సముద్రాల్లో స్వేచ్ఛగా తిరగాల్సినవి, కాకపోతే మన కోసం ఇట్లా పెట్టారు. కానీ బెటర్ ఏంటంటే మనం చూసినా చూడకపోయినా ఈ సముద్రాల్లో ఉంటేనే మంచిది వాటికి. ఎందుకంటే మనము ఒక జైల్లో బంధిస్తే ఎలా ఉంటామో వీటికి కూడా అలాగే. అవి స్వేచ్ఛగా తిరగాల్సినవి వదిలేసి ఇక్కడ ఫుడ్ దొరికినప్పుడు కూడా వాటికి ఫ్రీడమ్ అనేది వాటి ఏరియాలోనే. ఇది వచ్చేసరికి పీరల్ మ్యూజియం. మనకి ముత్యాలు ఉంటాయి కదా, ముత్యాలు లాంటివి అవి. మనం లోపలికి వెళ్దాం. థీమే బాగుంది, మనం ముత్యంలో నుంచి లోపలికి వెళ్తున్నట్టు. ఇక్కడ అన్నీ చిన్న చిన్న ముత్యాలు ఉన్నాయి. ఇవన్నీ ముత్యాలతో చేసినవి. ఇవి కిరీటం. అవతలకి వెళ్ళి చూద్దాం క్లియర్గా. ముత్యం ఈ విధంగా ఫామ్ అవుతుంది. మామూలుగా వచ్చేసరికి ఇప్పుడు మనకి చిప్పలు ఉంటాయి కదా, ఆల్చిప్ప, వాటిల్లో ఉండేవి ఇవన్నీ వాటిల్లో ఫామ్ అయ్యాయి. మనకి ముత్యాలు ఇవన్నీ కూడా సముద్రం నుంచి వచ్చాయి. మనం ఏంటంటే సముద్రం నుంచి చాలా రిసోర్సెస్ని అయితే మనం తీసుకుంటున్నాం. కాబట్టి మనం సముద్రాల వల్ల ఎంత ఉపయోగం ఉందో చూడండి. ఇవన్నీ సముద్రపు జాలు ఉన్నాయి. అన్నీ రకరకాల ముత్యాలు, వాటి షేపులు ఇవన్నీ అయ్యాయి. ఎలిజబెత్ రాణి ఉంది కదా, ఆమె వేసుకునే కిరీటం అంటే ఇది. కత్తి ఇవన్నీ ముత్యాలతో చేసినాయి. ఇవి వేరియస్ షేప్స్, రకరకాల షేపులు ఉన్నాయి. ఇట్లే ముత్యాలు అయితే ఈ విధంగా చేస్తారు. చూసారు కదా, ఆల్చిప్ ఉంది కదా, దాని లోపలే ఉంటాయి ముత్యాలు. షాపింగ్ చేయాలంటే మాత్రం దీని లోపల అయితే షాపింగ్ చేయొచ్చు. మాయా బజార్. ఇది ఇందాక మనకు అది ఇచ్చారు కదా 5% ఆఫర్. ఇక్కడి నుంచే మనకి షాపింగ్ చేసే పని అయితే ఇక్కడ నుంచి 5% ఆఫర్ అయితే ఉంటుంది. ఇదిగో దీంట్లో ఉంది. ఇందాక ఇది ఇచ్చారు కదా, ఇది వచ్చేసరికి మాయా బజార్. మనకి మాయా బజార్ దగ్గర అంటే ఈ షాపింగ్ మాల్లో 5% అయితే డిస్కౌంట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఏమన్నా తీసుకోవాలంటే ఇది యూజ్ చేసుకొని అయితే మీరు 5% తగ్గించుకోవచ్చు. ఇక్కడ కేఫ్ కూడా ఉంది చిన్నది. ఎవరికైనా రిలాక్సేషన్ అవ్వాలన్నా కేఫ్, అక్కడక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మనం వెళ్ళి దీని లోపలికి వెళ్ళి ఫోటో కూడా దిగచ్చు. ఈ విధంగా మనం హ్యాపీగా వెళ్ళి కూర్చొని అట్లా అయితే ఫోటో దిగచ్చు కదా. మనం ఇక మెయిన్గా వచ్చేసరికి ఇక్కడ డైనోసార్ పార్క్ అవి ఉన్నాయంట, వాటి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంట్రీ అవుదాం పాండి. చాలా చూసాం. డైనోసార్ అయితే
ఇవన్నీ మనల్ని నిజమైతే ఈ పాటికి మనం అక్కడ కూడా ఉన్నాం. ఇవన్నీ జస్ట్ 3D అంతే. ఆస్కార్ అవార్డు వస్తుంది నీకు. యో దానమ్మ ఆడే ఉంది. డైనోసార్లోనే డిఫరెంట్ రకాలు ఇవి. వావ్, చూసారు ఇది ఒకసారిగా తాపు చూపింది. తట్టుండేది ఇప్పుడు. నేను మీ వాడినిరా. ఇక్కడ వచ్చేసరికి డైనోసార్లో అయితే ఫోటో కూడా తీసుకోవచ్చు. మొత్తం కూడా డైనోసార్ గుడ్లు ఇవన్నీ చిన్నవి. ఈ గుడ్లోకి వెళ్ళి కూడా మనం హ్యాపీగా అయితే ఫోటో దిగచ్చు. అవతలకి వెళ్తే యువతల నుంచి ఫోటో తీసేవాళ్ళు ఉంటే మనం హ్యాపీగా అయితే ఫోటో దిగచ్చు. ఇక్కడ 3D ట్రిక్కీ మ్యూజియం ఉందంట. చూద్దాం అసలు ఏమున్నాయో లోపలైతే. కిందంతా డైనోసార్ పార్కు, పైన వచ్చేసరికి మ్యూజియం ఉంది. రే ఏం చేస్తున్నావు? అంటాడు. హాయ్. ఓకే, 3D మ్యూజియం అంటే 3D పెయింటింగ్. ఇక్కడ ఏమైతే లేదు, పెయింటింగ్ మొత్తం 3Dలో అంటే రియల్గా బయట ఉన్నట్టే ఉంది. పోయామోసం మనమైతే 3D ఆర్ట్ అంటే ఏదో 3D అంటే ఏదో అనుకున్నాం. కాకపోతే పర్లేదు, పెయింటింగు మొత్తం కూడా ఎట్లా ఉందంటే 3D మనకి ఇదిగో 3D లాగే ఉంది. అంటే మొత్తం బయటకు వచ్చినట్టే. నేను చూశారు కదా, కొద్దిగా స్పెషల్ మ్యూజియం. దీంట్లోనే మొత్తం కూడా కవర్ చేస్తున్నారు. ప్రతి దాంట్లోనే ఇదంతా సెటప్. ఇప్పుడైతే శ్రీశైలం మొత్తం అయితే చూసేసాము. మీకైతే ఇక్కడ ఏమేమి వర్తబుల్ కాదు అయితే చెప్తాను. నేను ఒకసారి టికెట్ చూపించి చెప్తాను. చూసారు కదా, ఇది ఇక్కడ మొత్తం 8 ప్లేసెస్ ఉన్నట్టు ఉంటాయి. కానీ ఈ 8 ప్లేసెస్లో 1, 2 అనేది కొంచెం బాగుంటుంది, ఎందుకంటే గవ్వలతో డిజైన్ చేసింది. దాని తర్వాత మూడోది ఇది. మూడోది వచ్చేసరికి శ్రీశైలం ఇది బాగుంటుంది. దాని తర్వాత ఫిషింగ్ అంతేం బాగుండదు. దాని తర్వాత చేపలది కూడా ఇంతే 4, 5 ఇది 2 అంతేం అనిపించదు. ముత్యాలు కూడా ఏంటంటే యావరేజే, ముత్యాలు కూడా అంతేం లేదు. ఇంకా 3D పెయింటింగ్ అయితే ఆడేం లేదు, జస్ట్ పెయింటింగే. ఇంకా డైనోసార్ అంటే చిన్నపిల్లలు ఆడుకునేది. నాకు తెలిసి అన్నీ తీసుకోవాలనుకుంటేనే తీసుకోండి, లేకపోతే ఓన్లీ శ్రీశైలం వీటి వరకు తీసుకుంటాం అనుకుంటే మాత్రం వాటి వరకు సపరేట్గా తీసుకోండి. లేదు ఇంకా ఇంత దూరం వచ్చాం కదా అన్నీ చూద్దామంటే మాత్రం మీరు 400 పడుద్ది. 400 మీరు ఒకవేళ కెమెరా అంటే బ్లాగింగ్ చేయాలి, లేకపోతే ఫోటోగ్రఫీ తీసుకోవాలంటే మాత్రమే ఇంకో 100 రూపీస్ ఇచ్చేసి మొత్తం హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. చూసారు కదా మొత్తం వీడియో. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే నా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. మీకు మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఎన్నో తమిళనాడు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కల్చర్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్ కల్చర్స్ కానీ, లేకపోతే వాళ్ళ కల్చర్ యొక్క ఫుడ్స్ కానీ, ఇవన్నీ డిఫరెంట్గా వస్తాయి. మీరు మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని కొట్టారంటే మీకు మరిన్ని వీడియోస్తో పాటు నేను వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.